హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అందా నేను సతీష్ మందుల ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే తెలంగాణ రాష్ట్రము ఉద్యమం ఉవ్వెత్తున వేసిందో అదే ఉద్యమాల గడ్డపైన ఉన్నాం. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఎంతోమంది విద్యార్థులు ఉద్యమకారులు కేసుల పాలై ప్రాణాలు త్యాగం చేసి కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. వాస్తవానికి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఆ ఉద్యమకారుల విద్యార్థుల ఆకాంక్షలు నెరవేరినాయా? మరి ఏముంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి గతంలో 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు. మరి పాలకుల తీరు ఎలా ఉంది? సో మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి టీవీఎస్ రాష్ట్ర అధ్యక్షులు హరీష్ గౌడ్ గారు మనతో ఉన్నారు. సో మరిన్ని విషయాలు వారితో మాట్లాడదాం. నమస్తే. చూస్తున్నారు ముందుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ఆకాంక్షలు. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు రెండు దఫాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఎట్లా ఉంది? ముందుగా మీ ఛానల్ తరపున నా తరపున రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ఏదైతే గత ప్రభుత్వం 10 ఏళ్ళ కాలం గడిచిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. మేము విద్యార్థులు కీలకంగా పనిచేసినటువంటి ఉద్యమకారులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అనేక మా యవ్వనాన్ని కోల్పోయినాము, మా భవిష్యత్తుని కోల్పోయినాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాకనైనా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి అనుకున్నాము. గతంలో వాళ్ళు హామీలు ఇచ్చారు, ఆ హామీలు మరి మర్చిపోయారో లేదంటే ఉద్యమకారులు అంటే ఎవరో గుర్తులేదో మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఉన్నారు అని అంటే, గత ప్రభుత్వ వైఫల్యాలను చూపుకుంటూ వీళ్ళు ఏం చేస్తామని చెప్తలేరు. వీళ్ళు హామీలు ఇచ్చిళ్ళు, ఆ హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నారు. సరూర్నగర్ డిక్లరేషన్ కావచ్చు, సరూర్నగర్ డిక్లరేషన్ అని ఇచ్చేసి ఉద్యమకారులకు పెన్షన్లు ఇస్తామని చెప్పి, ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పి, హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పేసి, తర్వాత ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి సరూర్నగర్ డిక్లరేషన్ చేశారు. అంటే యూత్ డిక్లరేషన్ లో భాగంగా ఉద్యమకారులకు కూడా అక్కడ డిక్లరేషన్ చేశారు. అదే విధంగా 6 గ్యారంటీలో భాగంగా ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తాము, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. అది కూడా మర్చిపోయారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి కూడా 1.5 సంవత్సరం గడిచిపోయింది. ఇది 2వ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. కానీ ఉద్యమకారులకు మొండి చేయ చూపుతున్నారు. ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అయితే కనీసం ఉద్యమకారుల పేరు ఎత్తలేదు. ఈ ప్రభుత్వం ఉద్యమకారుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక ఉద్యమకారులు మర్చిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా ఉన్నదంటే, ఆ పాత సీసాలో కొత్త సారా అనే చందంగా తయారైంది. ఇప్పుడు ముఖ్యమంత్రి అనే వ్యక్తి మన లోటుని బయట బహిర్గతం చేయొద్దు. లోటుపాట్లు ఎన్నైనా ఉండొచ్చు, ఆ లోటుపాట్లను లోపల ఉంచుకుంటూ మనం ఎట్లా పోతాం ముందుకు, రేపు రాష్ట్ర భవిష్యత్తును ఎట్లా తీర్చిదిద్దాలి, మన ఆర్థిక వెసులుబాటుని ఎట్లా కల్పించుకుంటూ పోవాలని చెప్పి ఆలోచించాలి తప్ప, మన వైఫల్యాన్ని మనమే బయటికి చెప్పుకుంటూ పోతే రేపు పెట్టుబడులు పెట్టేటోడు కావచ్చు, ఇంకే రకంగానైనా మన దగ్గరికి రావాలనుకున్నాడు కావచ్చు, వెనక్కిపోయే పరిస్థితి ఉన్నది. ఈ విధంగా ముఖ్యమంత్రి కూడా ఆలోచించాలని చెప్పి మేము విద్యార్థులుగా కోరుతా ఉన్నాము. ఓకే, అంటే గతంలో కేసీఆర్ 2 దఫాలుగా ఉన్నాడు, అంటే 2 దఫాలుగా ఆయన ఉన్నప్పుడు ఉద్యమకారులకి సరైన న్యాయం జరిగిందా? ఉద్యమకారులు అంటే ఆయనకు ఎవరో కూడా తెలియదు. అంటే అది పరిస్థితి. అంటే తెలంగాణ తెచ్చింది కేసీఆర్ ఒక్కడే అనే భ్రమలో ఉన్నాడు. తెలంగాణ సబ్బండ వర్గాలు, అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల విద్యార్థులు కావచ్చు, ప్రజలు కావచ్చు, సబ్బండ వర్గాలు, ప్రజా సంఘాలు అందరు కలిస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఎవరో ఒక్కరు చేస్తే వచ్చిన రాష్ట్రం ఇది కాదు. ఇది సబ్బండ వర్గాలు పోరాటం చేస్తే మన పోరాటాన్ని గుర్తించి అప్పుడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వము రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. దాన్ని గుర్తుంచుకోవాలి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఓకే, అదే విధంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్న విషయము కవిత. అంటే ఆమె జాగృతి అని చెప్పేసి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ తండ్రి వెంట నడిచింది ఆమె ఉద్యమం సమయంలో. సో ఇప్పుడు ఆమె కొత్తగా పార్టీ పెట్టబోతుంది అనే చర్చ కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఏ విధంగా చూడొచ్చు అలా విషయాన్ని? అంటే ఒకటి చెప్తున్నా బ్రదర్, వాళ్ళకు ఎన్నో ఉండొచ్చు, వాళ్ళు ఒకటే. ఇదంతా మీడియాలో రేపు పొద్దుగల మనం చర్చించుకోవడం తప్ప అనవసరమైన విషయం నా దృష్టిలో మాత్రం. వాళ్ళు రేపు కలిసిపోవచ్చు, లేదంటే వేడిపచ్చు. ఎన్నో కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. సమస్యలు బహిర్గతం చేసుకోము. వాళ్ళ కుటుంబ సమస్య కిందకే లెక్క చూడాల్సి వస్తుంది. ఇది చూస్తే నేనైతే వాళ్ళ కుటుంబ సమస్య అని అనుకుంటున్నా. ఎందుకంటే ఆమెకు ఎవరికైనా ఉంటది, ఆమె పార్టీలో కష్టపడ్డది, నాకు కూడా పదవి కావాలి, రేపటి భవిష్యత్తులో నాకు ఏంటిది అనేది ఉంటది. అది ఆమె కోరుకునేది అదే.
వాళ్ళ వాళ్ళ కుటుంబ సమస్య కావచ్చు, వాళ్ళ పార్టీ సమస్య కాదు, అది మన రాష్ట్ర సమస్య అసలే కాదు. ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో మీరు పనిచేశారు కాబట్టి క్వశ్చన్ అడగాలి. తెలంగాణ తల్లి అనే విగ్రహాన్ని గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక విగ్రహం ఉండే, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెక్రటరియట్ ముందు ఇంకో విగ్రహం కూడా పెట్టడం జరిగింది. సో ఆ విగ్రహాలు ఇప్పుడు ఈ రోజు అంటే ఈ దినం పురస్కరించుకొని ఆ విగ్రహాల గురించి కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ఆ బొమ్మలలో ఏది కరెక్ట్ అనుకుంటారు? అంటే నా ఒపీనియన్ ఏంటంటే, గతంలో అదేంటంటే ఉద్యమ సమయం నుండి అది అనేక రూపాలు చెందుకుంటూ, ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఒక ఉద్యమకారుడు అన్న అక్కడ విగ్రహం ఏర్పాటు చేసిండు. ఇప్పుడున్న విగ్రహము మొట్టమొదటి విగ్రహం ఒకే పోలికలతో ఉంటది. అంటే ఆయన ఎట్లా చూసిండంటే సగటు మహిళని ఎట్లా అయితే ఉంటుందో ఆ రకంగా చూసుకొచ్చిండు. అంటే నేను ఇప్పుడు ఈ విగ్రహం పెట్టడం నేను స్వాగతిస్తున్నాయి. దీంట్లో కొన్ని లోటుపాట్లు ఏంటంటే, ఐకానిక్ గా చూస్తే సాంస్కృతిక మన చిహ్నంగా బతుకమ్మ అనేది ఉంటది. ఒక బతుకమ్మ అనేది పెడితే బాగుండు. ఇప్పుడు వేరే ఎవరో ఏదో అనుకోవచ్చు, మహిళ సింగారించుకోరా అంటే మన సగటు తెలంగాణ మహిళ సింగారించుకుంటుంది, అన్ని ఉంటాయి. కానీ కిరీటాలు పెట్టుకోవడము, వడ్డానాలు పెట్టుకోవడము ఆ రకంగా లేదు. ఈ సగటు మహిళ ఎలా ఉందో మన తెలంగాణ తల్లి కూడా అలాగే ఉన్నది. దాని మీద స్వాగతిస్తున్నాం. దీంట్లో కొన్ని లోటుపాట్లు ఏంది అని అంటే, ఒక బతుకమ్మ లేదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. సగటు తెలంగాణ ప్రజలలో కూడా ఒక బతుకమ్మ వస్తే బాగుండు అనేది సదరు ప్రజల అభిప్రాయం కూడా ఉంది. ఓకే అన్న, తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ వేదికగా విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పేసి చాలా మంది ఆ ఒక ధీమతోటి ఉద్యమంలో పాల్గొన్నారు. వాస్తవానికి గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఉద్యోగాల కోసం చచ్చిపోయారు విద్యార్థులు, వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాల కోసం చచ్చిపోయారు. మరి ఎట్లా చూడొచ్చు? అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళ పరిపాలనలో ఉద్యోగాలు వేయలేదు. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 2014లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2017 వరకు అసలు ఉద్యోగాలు ఊసలేదు. 2017 తర్వాత చిన్నగా ఇప్పుడు కానిస్టేబుల్ కావచ్చు, అంటే ప్రభుత్వానికి ఏం అవసరం అవి వేసుకుంటూ వేయండు. సగటు ఇప్పుడు ఒక డిగ్రీ చదువుకున్న విద్యార్థి ఏం కోరుకుంటాడు, ఒక గ్రూప్ సంబంధించిన కోరుకుంటాడు. కానీ వాళ్ళు ఏం వేసుకుంటూ వేయండు, వాళ్ళకి కావాల్సిన ఏంది, ప్రభుత్వ రక్షణకు కావాలి. ఓన్లీ కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలు ఎక్కువ మొత్తంలో వేసుకుంటూ వేయండు. ఆ తర్వాత గురుకులై వేసుకుంటూ వేయండు. డిఎస్సి అనేది చాలా తక్కువ. అయితే ఇప్పుడు 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణకు 14,000 పోస్టులు ఉంటే, టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏది ఆ 2018 తర్వాత జరిగిన పోస్టులు 9,000 కుదించిల్లు. అంటే ఇంకా 5,000 పోస్టులు ఎటు పోయినాయి కూడా ఇక మనమే దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఆ విధంగా ఉన్నది. అంటే చాలా వరకు ఉద్యోగాలు ఎవరికైనా, ఇప్పుడు నేను తెలంగాణ కోసం కొట్లాడింది నా భవిష్యత్ బాగుంటుంది, నా భవిష్యత్ బాగాలేకపోయినా నా వెనక మా తమ్ముడో మా ఇంకెవరో మా వాళ్ళ ఉద్యోగాలు వస్తాయేమో, ఏది రాష్ట్రం ఏర్పడితే ఖాళీలు ఎక్కువ ఉంటాయి, ఆ ఖాళీలతో భర్తీ చేస్తే మా వాళ్ళందరికీ తెలంగాణలో ఉన్నటువంటి యువతకు ఉపాధి దొరుకుతుంది అనే ఉద్దేశంలో కూడా మనం అనుకుంటాము. నీళ్లు అనుకుంటే నీళ్ళు ఎక్కడ వారినాయో కూడా అది మీకే తెలుస్తుంది, అది కనిపించే సత్యం. ఆ వర్షాలు కురిసినాయి కాబట్టి ఆ నీళ్ళు ఎక్కువ కనబడ్డాయి. వర్షాలు లేని టైంలో ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. గత సంవత్సరం కొన్ని ఏరియాలలో కరువే ఉన్నది, కొన్ని ఏరియాలలో వర్షపాతం ఎక్కువ ఉన్న కాడ మంచి పంటలు పండినాయి, కొన్ని ఏరియాలలో వర్షం లేదు, పంటలు ఎండిపోయినాయి. అంటే పరిస్థితి అట్లా ఉన్నది. ఓకే, అంటే ఇప్పుడు స్వరాష్ట్రం ఏర్పడినా కూడా తెలంగాణ బిడ్డలు మళ్ళీ ఉపాధి లేక రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో బిజినెస్ చేసేది మొత్తం పొరుగు రాష్ట్రాల వాళ్ళే, కాంట్రాక్టులు కూడా మొత్తం వాళ్ళకే పోతున్నాయి. మరి తెలంగాణ బిడ్డల పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ ఉన్నది. ఇప్పుడు ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం తీసుకుంటాం. ఇంతకుముందు ఆంధ్రాలో వచ్చి వాళ్ళ పెత్తనం చేసిండు. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏం మొదలైందంటే మార్వాడి సంస్కృతి. నీకెక్కడ చూసినా ఒక ప్రాంతం డెవలప్ అవుతుందంటే ఒక మార్వాడి వచ్చి ఒక షాప్ పెడుతున్నాడు, అతనితో పాటు అతని కుటుంబాలను తీసుకొస్తున్నారు, ఆ చుట్టుపక్కల మొత్తం వాళ్ళే ఉంటున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఉత్తరాది వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ పెత్తనం చెలాయించడానికి, లేదంటే ఏదో ఏ ఎజెండాతో ఇక్కడికి వస్తున్నారో ఈ రాష్ట్రంలో వాళ్ళ పాగా ఎక్కువైతుంది, వాళ్ళ పెత్తనం ఎక్కువైతుంది. దాన్ని మన తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తూ మార్వాడి దగ్గరికి పోవడం తగ్గించుకుంటే చాలా వరకు మంచిది. అంటే మన లోకల్ గల్లీలలో ఉన్నటువంటి షాపులు కూడా క్లోజ్ అయ్యే పరిస్థితి. ఉపాధి కొంతమంది షాప్ పెట్టుకోను, ఇంకే బట్టల షాపు కావచ్చు, చాలా రకాల షాపులు ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చేది కూడా జీరో దందా. మన అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే మార్బుల్ షాపులు ఉంటాయి, ఈ చుట్టూ మార్బుల్ షాపులలో మొత్తం జీరో దందా, దానికి జిఎస్టీ ఉండదు, ఏది ఉండదు. పొద్దుగా కమర్షియల్ ట్యాక్స్ సంబంధించిన మరి వాళ్ళ దృష్టిలో ఉందో లేదో, విజిలెన్స్ ఎక్కడ పోయిందో మరి అదైతే అసలు ఈ రకంగా చూసుకుంటే మార్వాడి పెత్తనం అనేది తెలంగాణలో ఏర్పడకుండా చాప కింద నీరు లెక్క సొచ్చుకపోతున్నది.
ఓకే, అసలు ఎందుకంటే గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నాయకులు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర యువతని అంటే ఉద్యోగాల కోసమే కాకుండా బిజినెస్ వైపు ఎందుకు ప్రోత్సహించట్లేరు? అంటే ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా మీరు సో ఆ దాంట్లో యవ్వనం కోల్పోయారని మీరు అంటున్నారు. సో మీలాంటి ఉద్యమ నాయకులు చాలా మంది ఉన్నారు ఈ ఉస్మానియా పరిధి, అదే విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో. సో వాళ్ళకి ఒక బిజినెస్ లాంటిది నాయకులు ఎందుకు వాళ్ళని ప్రోత్సహించలేకపోతున్నారు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజీవ్ యువ వికాసం అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసింది, అంటే స్వయం ఉపాధి. దాన్ని మేము స్వాగతిస్తున్నాము. అదేంటంటే వాళ్ళ కార్యకర్తలకే కాకుండా సగటు నేను పని చేసుకుంటా, నేను 10 మందికి ఉపాధి కల్పిస్తా అనే వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి మేము విద్యార్థులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఇలాంటి పథకాలు రావడం వల్ల ఒక ఉద్యోగాలే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా యువత ఏం చేస్తుందంటే ఇంకొక పరోక్షంగా ఇంకా వేరే ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ, ఇప్పుడు నేను సపోజ్ నాకు రాజీవ్ యువ వికాసంలో నేను ఒకటి పెట్టుకుని ఒక 50 లక్షలు నాకు చిన్న కంపెనీ పెట్టుకున్నాను, నాకు ఇంకొక 10 మందికి నేను ఉపాధి కల్పించగలుగుతాను. అలాంటివి ప్రోత్సహిస్తే ఇప్పుడు ఎందుకంటే దళిత బంధు ప్రవేశపెట్టింది. దళిత బంధు ఎవరి జేబులకు పోయిందో ఎటు పోయిందో కూడా తెలియదు. ఎంతమంది దళితులు బాగుపడ్డారో కూడా దళిత బంధు వల్ల నాకైతే తెలియదు ఇప్పటి వరకు. బీసీ బంధు అని పెట్టిళ్ళు, అది ఒకరికి 1,00,000 రూపాయలని ఇచ్చేళ్ళు. ఆ బీసీ బంధు వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకున్నారు తప్ప సగటు ప్రజలకు మాత్రం అది చేరలేదని నేను అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇప్పుడు మీరు అన్నారు ఆయన కేసీఆర్ ఒక్కరు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం రాలేదు. మరి ఆయననే తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా చేసినారు. అంటే జాతిపిత తెలంగాణ రాష్ట్రానికి కేసీఆరా లేకపోతే ఎవరు? ఎవరికి వాళ్ళు జాతిపిత ప్రకటించుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను కవిత కూడా మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత కేసీఆర్ అన్నది. తెలంగాణకు జాతిపిత కాదు, కేటీఆర్ కు కవితకు పిత కేసీఆర్. తెలంగాణ జాతిపితగా అప్పటి నుండి మొదటి నుండి కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ని తెలంగాణ జాతిపితగా మనం అనుకుంటున్నాము. తెలంగాణ జాతిపిత అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ మాత్రమే, ఇంకెవరికి కూడా అవకాశం లేదు. ఎవరో అనుకుంటే వాళ్ళు జాతిపిత కాలేరు. అంటే మొత్తానికైతే కేసీఆర్ అయితే అన్ని న్యాయం చేయలేదు అని అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైన ఉద్యమకారులకు న్యాయం చేస్తుంది, రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తుందని మీరు ఆశిస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు 1.5 సంవత్సరం గడిచిపోయింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక. ఇంకా 3.5 సంవత్సరాలు వీళ్ళకి అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపకుండా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలకు ఏం చేయదలుచుకుంటున్నారో అవి చెప్పుకుంటూ ముందుకు పోవాలని చెప్పి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి, అదే విధంగా ఉద్యమకారులను ఆదుకోవాలని చెప్పి, ఉద్యమకారులకు ఇచ్చినటువంటి అన్ని హామీలను, ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని పథకాలను, సంక్షేమ పథకాలను నెరవేర్చే విధంగా ముందుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది హరీష్ గౌడ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ. నేను సతీష్ మందుల, ఇది మన కాందా.